యేసుని జననం అంశము. యేసుని జననం. యేసు ఎందుకు పుట్టవలసి వచ్చింది అనే విషయాన్ని మనం చూసినప్పుడు, దేవుడు చేసినటువంటి ఆదాముని అవ్వని పాపంలో పడేసి సాతానుడు ప్రభు చేసిన కార్యాన్ని పాడు చేశాడు. అందుచేత యేసు ప్రభువుగా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చనను వాక్యము నమ్మదగినదిను పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని వ్రాయబడింది. అయితే దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. మనము లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు గలిలయలోని నజరేతులో నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కారణాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దినాల్లో లోకమంతటా జనాభా లెక్కలు సేకరించాలని కైసరు ఆయుగుస్తు దగ్గర నుండి ఆజ్ఞ వెళ్ళింది. కురేనియా సిరియా దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆ మొదటి జనాభా లెక్కలు జరిగాయి. హేరోదు యెరూషలేమును పాలిస్తూ ఉన్నాడు. అందరూ ఆ లెక్కల జనాభాలో తమ పేరు వ్రాయించుకోవడానికి తమ తమ పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. యోసేపు దావీదు వంశానికి గోత్రానికి చెందినవాడు కనుక గలిలయలోని నజరేతు అనే పట్టణములో నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు పట్టణానికి మరియతో పాటు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియను వెంట పెట్టుకొని పేరు వ్రాయించుకోవడానికి వెళ్ళాడు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిపోయాయి. ఆమె తన తొలిచూలు కుమారుని కని సత్రంలో వారికి స్థలము దొరకనందున ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టింది. యేసు జననం గూర్చి దూత చెప్పిన సందేశం. ఆ ప్రాంతంలో కొందరు గొర్రెలు కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ పొలాల్లో ఉన్నారు. అప్పుడు ప్రభు దూత ఒకరు వారి దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది.
వారు భయపడ్డారు. ఆ దూత వాళ్ళతో ఇలా అన్నాడు, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ మహాసంతోషం కలిగించే ఒక శుభవార్త నేను మీకు తెలియజేస్తాను. ప్రభు అయిన క్రీస్తు అనే రక్షకుడు దావీదు పట్టణంలో నేడు మీకోసం జన్మించాడు. మీకు ఆనవాలు ఇదే, పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు పశువుల తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూస్తారు అన్నారు. ఈ వార్త ఎప్పుడైతే గొల్లలకి ఆ గబ్రియేలు అనేటటువంటి దేవదూత తెలియజేసిందో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేశారు. ఆయనకిష్టులైన ప్రతి మనిషికి కూడా సమాధానము కలుగుతుంది. క్రీస్తు వారి హృదయాల్లో పుడతాడు. యేసే దేవుడని సర్వలోకం తెలుసుకుంటారు అని ఆ దేవదూతల సందేశాన్ని సర్వలోకానికి ప్రచురించారు. ఆ విధంగా యేసు ప్రభువు పాపులను రక్షించడానికి ఈ లోకములో దీనుడై బాలుడై పశువుల తొట్టెలో పరున్నాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం, కాంతివంతమైనటువంటి నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని చూడడానికి తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు ఆ నక్షత్రాన్ని బట్టి, ఆ పుట్టిన కాలాన్ని బట్టి యెరూషలేమునకు వచ్చి హేరోదుతో అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదుని అడిగినప్పుడు, హేరోదుతో పాటు యెరూషలేములో వారందరూ కూడా కలవరపడ్డట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. అప్పుడు హేరోదు జ్ఞానులను శాస్త్రులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుడతాడో క్షుణ్ణంగా తెలియజేయమని అడిగాడు. అప్పుడు వారు గ్రంథాలను తిరగేసి ప్రవక్త అయినటువంటి మీకా వ్రాసిన ప్రవచనం ప్రకారము యూదయ దేశపు బెత్లెహేమ, యూదా దేశములో అల్పమైన దానవనైనను ఇశ్రాయేలు అను నా ప్రజలను ఏలువాడు నీలో నుండి వస్తాడు అనే ప్రవచనం ద్వారా హేరోదుకు తెలియజేశారు. యూదయ దేశపు బెత్లెహేమ అనే గ్రామంలో యేసు ప్రభువు పుడతాడు